80 ఫీట్లుగా సంగారెడ్డి పట్టణంలోని అల్విన్ బైపాస్ రోడ్డును విస్తరించడానికి 12 కోట్ల రూపాయలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విడుదల చేయించారు. ఐబీ గెస్ట్ హౌస్ నుండి నేషనల్ హైవే సమీపంలోని గుర్రపు బొమ్మ వరకు 2.5 కిలోమీటర్లు ఈ రహదారిని విస్తరించే క్రమంలో జగ్గారెడ్డి సమీక్షించారు. మున్సిపల్ ఆర్ఎండ్బీ, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి బైపాస్ రోడ్లో పర్యటించారు. రోడ్డు మధ్యలో సింగిల్ స్టోన్తో డివైడర్ ఏర్పాటు చేయాలని, ప్రజలు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. రహదారి విస్తరణలో భాగంగా డబ్బాలను తాత్కాలికంగా తొలగించి పనులు పూర్తి కాగానే అదే చోట మళ్లీ డబ్బాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. 2.5 కిలోమీటర్లు జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తూ వ్యాపారులు, ప్రజల సలహాలు స్వీకరించారు. రహదారి విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పారు. కాగా ఐబీ గెస్ట్ హౌస్ నుండి గుర్రపు బొమ్మ వరకు 6 చోట్ల జంక్షన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బసవేశ్వర, శివాజీ, అంబేద్కర్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల పేరిట ఈ జంక్షన్లు ఉండాలన్నారు. ఒక్కసారి ఐడియా ఎంత అడుగుతాం, ఐడియా కోసం పెట్టు, ఐడియా కోసం పెట్టు. అది అది తర్వాత 50 కోటి బాబు, 50 అంట, 50 మంది ఇది జంక్షన్ చేయాలి, ఫుల్ జంక్షన్ చేయాలి. ఎంతుంది? 50 మీరు ఎందుకు వస్తారు? ఆ రూమ్ పోతుంది, రైట్. ఆ రూమ్ పెట్టేసేయండి ఇక, రైట్. రైట్, చలో రండి. మధ్యలో ఏదన్నా స్టాచ్యూ, ఒక స్టాచ్యూ, ఓకే. ఫౌంటైన్ మెయింటెనెన్స్ ఫౌంటైన్ కాదు, స్టాచ్యూ అని నేను చెప్తాను మళ్ళీ. ఓకే, రైట్. పెడదాం కావాలండి. రఘు మరి ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు పెట్టండి, మీరు ఈ రోడ్డు లింక్ అయిపోతుంది. మనకు జంక్షన్ అయిపోతుంది. ఒక్కసారి ఇది జంక్షన్ అవుతుంది కదా, ఆ రోడ్డు ఈ రోడ్డు అన్ని కట్ అయితే ఇది జంక్షన్ అవుతుంది. ఇది 40 ఫీట్ ఉంది కదా, ఆ రోడ్డుకి మీరు మున్సిపాలిటీ టేకప్ చేయండి. అంతేనా సార్? ఇది కూడా మీరే రోడ్డు మీరే చేస్తారు, రోడ్ వీల్ వేస్తారు. అది ఓకే, రోడ్ వీల్ వేస్తారు. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు చూసుకోవాలి. గవర్నమెంట్ ఇబ్బంది ఉంటే వాళ్ళు చూస్తారు. ఓకే, ఇది కూడా ఒక 40 ఫీట్ తీసుకోవాలి. చెట్లు వద్దు సార్, ఇక 0.45 సరిపోతుంది. ఇక్కడ 0.45 తీసుకుంటాం. రైట్, ఇదే తీసుకోండి. ఎన్ని రోజులే మనం మాట్లాడి, అరే అట్లా కాదండి, మీరు ఫాలోఅప్ చేసుకోవాలి కదా రఘుతోటి. అరే అలా ఇప్పటికే 3 పడ్డారంట, ఎవరు జవాబుదారు అవుతాడు? కలెక్టర్ వాడలేదు. ఇప్పుడు మేము పడలేం, నేను పడ్డాను కుంతలేమన్నా, నువ్వు పడలేవు కదా కుంతలా. ఏదో ఒకటి చేయాలి కదా డిఆర్ గారు మీరు. అవును కదా, పైపులు వేస్తే సొల్యూషన్ కాదు కదా. ఎన్ని రోజులు పడుతుందా నీకు? నాకు 10 డేస్ దేనికోసము? నువ్వు ప్రొసీడింగ్ ఎన్ని రోజులు ఇస్తావు? ఇంకా 3 రోజులు ఇచ్చేస్తాను. ఎవరు లేటు? కలెక్టర్ గారు సంతకం పెడితే అయిపోతుంది సార్. ఇప్పుడు నేను 2-3 రోజులు ప్రొసీడింగ్ ఇప్పాగానే నువ్వు ఫార్మాలిటీ షార్ట్ ఆర్డర్ పిలుచుకొని కాంట్రాక్టర్తో పని స్టార్ట్ చేయి 10 డేస్లో.
కలుపు సిపిఓ కలుపు చేసి నేను కలెక్టర్ ప్రొసీడింగ్ కోసము ఎమ్మెల్యే పర్సులు 50 లక్షలు పంచాయతీ డిపార్ట్మెంట్ కోసం ప్రొసీడింగ్ కావాలని చెప్పి కూడా స్టార్ట్ అవుట్ అయిపోయింది. కలెక్టర్ ఇచ్చి కూడా నేను మినిస్టర్ కూడా పెట్టించారు. నాకు రేపటి వరకు కలెక్టర్ ప్రొసీడింగ్ కావాలి సార్. రేపు ఎట్టి పరిస్థితులు కావాలి. ఎందుకనంటే అలా టాటోలు గీటలు పడుతున్నాయి. మొన్న ఇరిగేషన్లో నీళ్ళు వస్తే క్లియర్ చేసినాం కదా, తవ్వినాం కదా, అది ఇబ్బంది అవుతుంది. అలా పోయి నేను నువ్వు పడతలేం కదా కలవడన్నా. నాకు రేపు ఎట్టి మీద కలెక్టర్ గారు మాట్లాడి ప్రొసీడింగ్ ఇప్పుడు ప్లీజ్ సార్ తొందరగా. ఓకే రైట్. రేపు ప్రొసీడింగ్ తీసుకొని ఆయనకి వాళ్ళ జీవనోపాధి చెప్పండి. టెంపరీగా తీసేసారు. రైట్ రైట్ రైట్. ఆ గోడ దాకా గవర్నమెంట్ అది గవర్నమెంట్ జంక్షన్ తీసుకోవాలి. జంక్షన్ తీసుకునే దాంట్లో డబ్బాలు టెంపరీగా తీపిస్తాము. మళ్ళీ మనం డ్రైన్ కట్టినాక కొన్ని డబ్బాలు సైజు ఇచ్చి కూర్చొని పెడతాం. అనేది ఏంటి సైజు తగ్గాలి డబ్బాలు. పబ్లిక్ చేద్దాము, డబ్బాలలో సాటిస్ఫాక్షన్ చేస్తాము. ఓకే జంక్షన్ ఎంత తీసుకుంటారు? ఇలా చెట్టు వస్తుంది కదా, చెట్టు లేదు సార్, చెట్టు లేదు మనం. ఇంత మంచి చెట్టు నేనేమంటే అది రాకుండా అది వదిలేస్తాం. ఎక్కువ అవుతుందా? నాకు కొన్నిటి దగ్గర ఎక్కువ అవుతుంది. అంతే అన్న 50 ఫీట్ అవుతుంది. 55, 60, ఒక దగ్గర 70 కూడా అవుతుంది. డివైడర్ కూడా చిన్నగా పెడుతుంది. మామూలుగా చిన్న రాయి ఉంటుంది కదా, సన్నది. మనం ఇంత వాళ్ళు మనకు సంగతి టౌన్లో ఉండదు, అట్లనే పెట్టమని చెప్పిన. మళ్ళీ పెద్దగా అంటే అది ఇక సగం వెళ్ళిపోతుంది, 5-6 ఫీట్లు వస్తుంది. మళ్ళీ గ్రీనరీ అంటే ఇప్పుడు ఏం అవసరం లేదులే, ఇది మొక్కలు చూసుకొని పెట్టుకోండి అని చెప్పింది. దానికి సెంట్రల్ లైటింగ్ వస్తుంది అన్న. ఓకేనా? అంటే నేనేమంటున్నా అంటే ఇంకా ఇబ్బంది ఉంది అనుకోండి, ఈడ తీస్తే ఆడొక జంక్షన్, ఆడ జంక్షన్ కాడ పెడతాం. బసవేశ్వరుడికి ఇదే ఈడ తీయాల్సి వస్తుంది అనుకోండి, వాళ్ళకి చెప్పండి రా ఈడ తీయాల్సి వస్తుంది. ఆ జంక్షన్ ఆడ సాయిబాబా జంక్షన్ ఉంది కదా, శివాజీ సాయిబాబా కంటే ముందు ఇంకోటి జంక్షన్ ఉంది కదా, కొన్ని జాయింట్ కలెక్టర్ కదా సాయిబాబా జంక్షన్ కాడనేమో శివాజీ, ఆర్టీఓ ఇంటి కాడనేమో రాసుకోండి సార్. సాయిబాబా గుడి దగ్గర శివాజీ స్టాచ్యూ, ఆర్టీఓ ఇంటికాడ జంక్షన్ కాడ బసవేశ్వర స్టాచ్యూ, ఆడ మన ఐబీ కాడ జంక్షన్. ఓకే, ఆడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ. అలా ఇప్పటికైనా ఇందిరాగాంధీ బొమ్మ ఉంది కదా, తల్లి కొడుకు కదా. అయిపోయిందా సార్? మన గవర్నమెంట్ మన ఇష్టం. 3 వచ్చినాయి, ఫుల్ అయిపోతుంది కదా, ఓపెన్ అయిపోతుంది కదా, ఫ్రీ అవుతుంది. మన బల్లెకొండలో చెప్పు, మీకు ఆడ మంచి విశాలంగా ఉంటుంది కదా, సర్కిల్ చేసి ఆడ పెడతాం. ఈడ తీసి ఆడ పెడతాం అంతే, ఇదే స్టాచ్యూ తీసి ఆడ పెడతాం. ఇది ఫుల్ అయిపోతుంది, ఇదంతా ఒక జంక్షన్ అవుతుంది. ఈడ చిన్నగా ఒకటి ఏదన్నా
రౌండ్ రైట్ సార్. రెండు గంటలు ఎట్లా తయారు చేస్తారు? ఈయన జామ్ అయితే అంటే ఈ డబ్బులు దాన్ని చిన్నగా చేసి ఒక్కటి సాయం చేస్తాం అంతే కదా. అయితే ఈ డిజైర్ ప్రకారం ప్రొసీడ్ కండి. ఎంకరేజ్మెంట్ వాళ్ళందరికి చెప్పి లేపేసేయండి. అంతా అయిపోయిన తర్వాత ట్రైన్ మీద వాళ్ళకు కొన్ని జాగాలు ఇస్తాం, చిన్న డబ్బులు పెట్టుకోవడానికి ఇస్తాం. మనం పెద్ద పెద్ద బెడ్రూమ్లు జాబాలు తీసేద్దాం అంతే కదా. బతకడానికే కదా, పడుకోనికే కాదు కదా. ప్రైవేట్ ఉండే వదిలేస్తున్నాం. ఎంత వస్తుంది? 69 కంఫర్టబుల్ ఎట్లా మనకు కంఫర్టబుల్ రాదు. ట్రైన్ నుంచే కదా కంఫర్ట్ జోన్ వస్తుంది. కంఫర్ట్ జోన్ వస్తుంది. షెడ్ ఉన్నా కూడా సార్ మళ్ళీ పెట్టుకోమని చెప్పారు, రిక్వెస్ట్ చేసి. అదే షెడ్ అంటే ఏమి అనుకోండి 55 feet కంఫర్టబుల్ 55 feet అయితే మనకు రోడ్ వచ్చేస్తుంది. సెంటర్ నుంచి అటు ట్రైన్ కాకుండా ఎంక్రోచ్మెంట్ అనేది ట్రైన్ మీద పెట్టేసేస్తాం కదా. అంతే కాదు. ఇలాంటి షెడ్ ఇది ఇలాంటి పెద్దగా ఉన్నాయి కదా, చిన్నగా చేస్తాం. అదే చేస్తాం. డబ్బులు అల్ల మూడు పెట్టుండే 80 తీసుకుంటాం మనం. 60 డబ్బులు పోతాయి. డబ్బులు పోయి డ్రైన్ వచ్చి ఆ డ్రైన్ అవుతుందో డబ్బులు వస్తాయి. అదేం చేయాలి అప్పుడు మరి? టెంపరీ స్టెప్స్ కొన్ని తీసేసుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి సార్. అది ఇవే కాదు అనేది మళ్ళా ట్రైన్ కట్టినాక మళ్ళీ చిన్నగా చేసి ఇద్దాం. అది నో ప్రాబ్లం. మన ఆర్టీఓ ఆఫీస్ రెసిడెన్స్ అది కూడా పెద్ద జంక్షన్. సాయిబాబా గుడి పెద్దది, పెద్ద జంక్షన్. అదే కమాన్ మూడు పెద్ద జంక్షన్. అన్నింటికంటే ఫస్ట్ ఐబీ కాడ మెయిన్ రోడ్ పెద్ద జంక్షన్. సెకండ్ జంక్షన్, థర్డ్. ఓకే, ఇది ఫోర్త్. ఇది మీడియం జంక్షన్. సైజుని బట్టి డిజైన్ చేయండి. ఎవరు కూలగా ఉంటుంది సైజుని బట్టి చేసుకోండి. ఇది ఫోర్త్ జంక్షన్. అదే ట్రైన్ థర్టీ ఉందా? ఇప్పుడు ఆ లోపల ఎంత ఉంటుంది మనకు? ఐదు తీసుకుంటాం. 5 ఇది 30 ఉంది కదా. మీరు లోపల చెట్టు దాకా ఎంత తీసుకుంటారు మీరు? ఆడ చూద్దామా? అంటే ఇవి కూడా తీసుకుందాం మేడం. కొంచెం ఎక్కువ తీసుకుందాం. లోపల ఎంత తీసుకుంటాము? లోపల ఒకసారి ఎట్లా పెడతారు తీయండి ఒకసారి. అది కరెక్ట్. ఇక్కడ ఇది 20 పెట్టుకోండి. షోల్డర్ అంటే 20 కాగానే కొంచెం ఖమ్మం వరకు తీసుకున్నాము. 4 వరకు. ఓకే ఈ గారు 4 వరకు ఎంత తీసుకోండి.